యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనియా నుండి అలా ఒలీవ కొండ ఎక్కి ఒలీవ కొండ మీద నుండి ఆ యొక్క ట్రయంఫల్ ఎంట్రీలో మట్టల ఆదివారం రోజు అలా వస్తూ ఉన్నప్పుడు చాలా మంది అంటా ఉంటుంటారు, దేవా ఇదిగో ఈ పిల్లలు అరుస్తూ ఉంటున్నారు, వీళ్ళు అరుస్తూ ఉంటున్నారు, వీళ్ళని సైలెంట్ చేయు, వీళ్ళని కొంచెం సేపు ఆపు అని అంటా ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, అరే బాబు ఇదిగో వీళ్ళు గనక నోరు మూసినట్లయితే, వీళ్ళు సైలెంట్ అయినట్లయితే చూడండి ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ యొక్క ఒలీవ కొండ మీద నుండి దిగుతూ ఉన్నప్పుడు ఆయన మామూలు రాళ్ళ గురించి కాదు చెప్పింది, ఆయన వేటి గురించి చెప్పాడు అని అంటే, ఇలా రండి ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ సమాధులు చూడండి, ఈ సమాధులు యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఉన్న సమాధులు కూడా, ఇందులో చాలా వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం నాటి సమాధులు కూడా ఉన్నాయి. ఓకేనా, ఇదే ఒలీవ కొండ మీద ఇదే విధముగా ఉన్నాయి ఆ కాలంలో కూడా. యూదుల సమాధులు అనేటివి ఈ స్థలంలోనే కాదు కానీ ఈ యొక్క కొండ మీద ఈ చివరన మొదలుకొని ఆ చివరి వరకు కూడా ఈ రకంగా సమాధులు కొన్ని వేల సమాధులు స్ట్రెచ్ అయి ఉన్నాయి. అంతేకాదు కొండ కింద కూడా కిద్రోను లోయలో కూడా కొన్ని వందల వేల సమాధులు ఈ చివరి నుండి ఆ చివరి వరకు స్ట్రెచ్ అయి ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం నాటి సమాధులు కూడా వేలకు వేలున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట ఉద్దేశం ఏమిటి అని అంటే, అసలైన మీనింగ్ ఏంటి అని అంటే, అరే బాబు సజీవులముగా ఉన్న వీరి నోళ్ళను మీరు మూయిస్తూ ఉన్నారు, వీరు గనక నోరు మూసినట్లయితే చూడండి ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అనంటే ఏ రాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇదిగో ఈ సమాధులను, ఈ సమాధి రాళ్ళను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ రాళ్ళను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. ఇది యూదుల ఆచారం అన్నట్టు సమాధుల మీద ఈ రకంగా రాళ్ళను నిలపడము. ఎందుకు నిలుపుతారనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటూ ఉన్నారు అని అంటే, సజీవులైన మీరు సైలెంట్ గా ఉన్నట్లయితే ఇదిగో ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అంటే మృతులైన వారు లేపబడతారు, వారు నన్ను స్తుతిస్తారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో మనం సజీవు లెక్కలో ఉన్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? ఆయనను స్తుతించడానికి. ఆయనను స్తుతించాలి అని అంటే బిడ్డలారా మనకు కారణం అవసరం లేదు, మనకు అద్భుతం అవసరం లేదు, మనకేదో సూపర్ న్యాచురల్ రీజన్ అవసరం లేదు. ఆయనను స్తుతించడానికి ఒకే ఒక కారణం ఏమిటి అని అంటే, నేను సజీవు లెక్కలో ఉన్నాను. ఎస్ దేవా, ఈ రోజు ఉదయాన్నే నేను కళ్ళు తెరవగలిగాను, నేను సజీవ లెక్కలో ఉన్నాను, అందును బట్టి నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు సజీవ లెక్కలో ఉండి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా గానీ దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు సజీవ లెక్కలో ఉండి అప్పుల్లో ఉన్నా గానీ దేవుణ్ణి స్తుతించాలి. ఇదిగో నువ్వు ఏ కష్టాలలో ఉన్నా గానీ సజీవునిగా ఉన్నట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ స్తుతి ఎంతో అద్భుతమైనది, ఎంతో శక్తివంతమైనది. ఇదిగో అగ్నిగుండంలో ఉన్నా కానీ దేవుని స్తుతించాలి. నాలుగో వ్యక్తిగా దేవుడు మన మధ్యలో ఉండి తప్పక అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సమాధుల మీద రాళ్ళు ఉన్నాయి చూడండి. యూదులు సమాధుల మీద ఈ రకంగా రాళ్ళు ఎందుకు పెడతారు అని ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, అన్ని సమాధుల మీద ఈ రకంగా రాళ్ళు ఉన్నాయి. చాలా వరకు మన కల్చర్లో అయితే సమాధుల మీద ఏం పెడతాం మనం? ఫ్లవర్స్ పెడతాం, లేదంటే ఇంకేం పెడతాం మనము? క్యాండిల్స్ పెడతాం. కానీ వీళ్ళెందుకు ఈ రకంగా రాళ్ళు పెట్టినారు అని అంటే దీని వెనకాల ఒక అద్భుతమైన కారణం ఉన్నది. ఏంటి అని అంటే, ఎస్ రీసెంట్ గా ఎవరో ఒకరు ఈ యొక్క సమాధిని దర్శించారు అని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రకంగా రాయి పెడతారు. అంటే ఏంటి అని అంటే, అయ్యా మేము నిన్ను మర్చిపోలేదు, మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అన్న ఉద్దేశంతోటి వాళ్ళు ఈ రకంగా రాయి పెడతారు. సరే నెహెమ్యా, రాయి ఎందుకు పెట్టడము? వచ్చిన వాళ్ళు ఏదో పువ్వో క్యాండిలో పెడితే అది ఎంత చక్కగా ఉంటది అని మీరు అనుకోవచ్చు. మరి రాయే ఎందుకు పెడతారు అని అంటే, ఇదిగో చూడండి, పూలు అనేటివి ఇదిగో బాహ్య సౌందర్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ బాహ్య సౌందర్యము ఏదో ఒక రోజు వాడిపోతుంది, ఆ బాహ్య సౌందర్యము ఏదో ఒక రోజు నలిగిపోతా ఉంటుంది. ఇదిగో మనము సమాధుల్లోకి వెళ్ళినా కానీ మనము పొందుకోగలిగింది, మనము తీసుకొని వెళ్ళగలిగింది ఒకే ఒకటి, నీ యొక్క ఆత్మీయమైన భక్తి మాత్రమే. ఆత్మీయమైన భక్తి మాత్రమే పువ్వు వలె వాడిపోకుండా, పువ్వు వలె ఎండిపోకుండా రాయి వలె స్థిరంగా ఉంటుంది. ఆ సత్యాన్ని చెప్పడానికి వీళ్ళు ఈ రకంగా రాళ్ళు పెడతారు. ఎంత నిజము కదా, అది ఎంత వాక్యానుసారమైన సత్యం అది. నిజమే. ఇదిగో మన బాహ్య సౌందర్యము, మన ఐశ్వర్యము, మన సంపద ఇవన్నీ వాడిపోతాయి, ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇదిగో సమాధిలోకి సైతము తీసుకొని వెళ్ళగలిగింది ఒకే ఒకటి ఏంటి అని అంటే మన ఆత్మీయత. మనం ఎంత సత్యాన్ని మన హృదయంలో నింపుకున్నాము, ఎంత
సత్యాన్ని మనం ఇతరులకు ప్రకటించాము, క్రీస్తులో మనం ఎంతగా ఎదిగామో అది మాత్రమే మనలను రాయి వలె స్థిరంగా ఉంచుతుంది. హల్లెలూయా. అందుకే పరలోకానికి వెళ్ళినా గాని ఆయనంట రాతి మీద నూతన పేరును, నూతన నామమును చెక్కి మనకిస్తాడంట. హల్లెలూయా. అటువంటి భక్తిని మనం అందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.